10 किलो नादा వీళ్ళు ఏమంటారు? नहीं इधर रखो देखो मैं राउडिज्म सेटलमेंट బ్రాత్ ఎంత? 1 kg 500 అంటే 100 రూపాయలు ఒక్క బంతి పువ్వు. పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు సో రోడ్డుకే మనకి బజార్ అయితే కనిపిస్తుంది మామ. సో ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్, బజార్లోకి ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. సో మీకైతే చూపిస్తా మనకి ప్రైజెస్ ఎలా ఉన్నాయో. సేమ్ ఈ మార్కెట్ ఎలా ఉంటుందంటే మన హైదరాబాద్లో కోటి మార్కెట్ ఉంటుంది కదా, సో అలానే అనమాట. కానీ ప్రైజెస్ అనేవి ఇండియా నుంచి కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట, అంతే మరీ పెద్దగా అయితే ఏమి ఉండవు. అండ్ ఈ లైన్ కనిపిస్తుంది కదమ్మా, ఈ లైన్ మొత్తం మనకి చికెన్ చాక్లెట్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి అనమాట. అండ్ ఈ లైన్ మొత్తం మనకి బట్టలు అండ్ ఫుట్వేర్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఫుట్వేర్ కూడా మనకి మొత్తం కాపీ అయితే ఉంటాయి మామ, మోస్ట్లీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఫస్ట్ కాపీ అనుకోండి. సో ఈ లైన్ మొత్తం ఫుట్వేర్, ఈ లైన్ మొత్తం క్లాతింగ్ లాగా అనమాట. సో ఇప్పుడు మనం అయితే వెజ్జెస్ దగ్గరికి వెళ్ళాలి, వెజిటేబుల్స్ దగ్గరికి. సో స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట అక్కడ. అండ్ ఈ స్టోర్లో అయితే మనకి ఇండియన్ స్పైసెస్ అయితే కనిపిస్తున్నాయి, సో బిర్యానీ ఐటమ్స్. సో ఇక్కడైతే దాల్చిన చెక్క అన్నీ, ఇంకా జీలకర్ర అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. మన కారం అనేది మన ఇండియన్లా కారంలా కనిపించదు మామ. సో మీకైతే చూపిస్తా చూడండి. సో కారం చూడండి, సో ఇలా ఉంటుంది అనమాట. ఇటు కూడా మొత్తం కంప్లీట్గా కొట్టిన కారం ఉంటుంది కానీ అంత టేస్ట్ ఏమి ఉండదు, అంత స్పైసీ ఏమి ఉండదు అనమాట. సో ఈడే అనమాట మన ఓనరు. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే నార్మల్ ప్రైసెస్ చెప్తారు. ఇప్పుడు 50 రూపీస్ అని చెప్పి మనకి 30కి ఇస్తారు, కానీ అది యాక్చువల్ ప్రైస్ 30 రూపీసే ఉంటుంది, అంటే 30 సోమ్స్. సో ఇప్పుడైతే మేమైతే ఈ ఎండుమిర్చి అండ్ బిర్యానాకు అండ్ కొన్ని స్పైసెస్ అయితే తీసుకున్నాం. అండ్ దీనికి గాను మొత్తం స్కోల్ కాబేకే అండ్ ఇవన్నీ గరం మసాలా. కానీ ఇట్లా కాకుండా మనం ఇట్లా కుల్ల తీసుకోవడమే బెస్ట్. అండ్ మీకైతే ఒక మ్యాజిక్ చూపిస్తా చూడండి మామ. సో కనిపిస్తుంది కదా మామిడి పండు, అడుగుదాం మీకు ఎంతను, బాగా పెద్దగా ఉంది. స్కూల్ కా ప్రాత్ 1 kg 500 స్కూల్ కా అవుతా. అండ్ కనుక్కుంటేదైతే 1 kg ఉందని చెప్పిండు. సో ఇది మొత్తం పండుగ అయితే మనకి 500 సోమ్స్, అంటే 500 రూపీస్ ఒక పండుగ. 500 ఇవే 500 మా ఇంటికాడ పెట్టింటే సంచి వస్తుండే మన సైడ్. సో ఈ మామిడి పండ్లు ఇక్కడైతే పండు ఇంపోర్టెడ్ కాబట్టి ఇంత రేట్లు ఉంటాయి. అండ్ ఇక్కడ చీప్ ఏముంటాయంటే యాపిల్స్ చీప్ ఉంటాయి అన్నమాట. మన సైడ్ యాపిల్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి, అండ్ ఇక్కడ మ్యాంగోస్ అనేవి చాలా హెవీ కాస్ట్ ఉంటాయి. అరే అన్ని క్లోజ్ ఉన్నాయిందిరా. ఒక నిమిషం మీరు తీసుకున్నది ఏముంది? ఆనియన్స్ అవి ఇవి తీసుకోవాలి. ఆడ ఏమంటారు ఫుల్లాగా అమ్ముతుందా? ప్రాబ్లం ఏంటంటే నిన్న రంజాన్ కాదు ఇక్కడ. సో ఇంకా షాప్స్ అయితే ఏం కంప్లీట్గా అయితే ఓపెన్ చేయలేరు. సో కొన్ని ఓపెన్ చేసారు. అండ్ ఇంకో మ్యాజిక్ ఏంటంటే మనం వీళ్ళకి ఫారినర్స్ కాబట్టి మనకి ప్రైజెస్ అనేవి ఎక్కువ చెప్తారనమాట. ఇంకా స్టూడెంట్స్ కావడంతో మాకు ఒక 50 సోమ్స్ 100 సోమ్స్ ఎక్కువనే చెప్తారు. అండ్ ఇంకేం చేసేది ఏంటంటే బార్గెనింగ్ చేయాలన్నమాట. సో బార్గెనింగ్ చేస్తే మనకి తక్కువకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 10 किलो नादा వీళ్ళు ఏమంటారు? 1 किलो స్కిట్కి నాదా మమ్మ. 13 больше не могу. సో ఆనియన్ కనిపిస్తుంది కదా, సో ఆమె 14 సోమ్స్ అని చెప్తుంది పర్ కేజీ. సో తగ్గర అనమాట మామ మోస్ట్లీ, ఇంకా అది డిపెండ్స్ ఆమె మీద. మామ చెప్ స్కిట్కి నాదా ప్రజలు వస్తాం. సో ఇక్కడైతే పూలు అయితే ఉన్నాయి. సో నా యశ్నంత వరకు ఇది బంతిపూలు అనుకుంటా, మన సైడ్ బంతిపూలు ఉంటాయి కదా అవే అనుకుంటా. ఇప్పుడు ఒక బంతిపూ ఎంత అని అడిగితే ఆమె ఎంత చెప్పింది తెలుసా? 100 సోమ్స్ చెప్పింది, అంటే 100 రూపాయలు ఒక్క బంతిపూ. అండ్ ఇప్పుడు మేమైతే ఇక్కడ ఆనియన్ ప్లస్ ఆలు కనిపిస్తుంది కదా, ఆలు అండ్ అక్కడ మనకి ఆయిల్ కనిపిస్తుంది కదా, సో ఆయిల్ కూడా తీసేసుకుంటాం అనమాట. సో ఆయిల్కి 5 లీటర్ గాను మనకి 475 సోమ్స్ అయితే అడిగారు. తక్కువ అయినది ఇంకెంత అడిగినా. ఇక్కడ టమాటా కనిపిస్తుంది కదా మమ్మ స్కోల్కా పొమ్మిదోర్ 180 సార్. సో 1 kg టమాటో వచ్చేసి 180 సోమ్స్.
Нет, уже делаешь же. Вот это 400. Мне что, సో мне కొంచెం కూడా తగ్గని ఉంటుంది. еще что брала? కర్తోష్కాయ లుక్ ఆలు Лук 260, правильно? Масло, алю и пяз, да? Все? Или что-то брал? Всё, скидка. సో ఈ 20 రూపీస్ లైక్ 20 సోమ్ కూడా డిస్కౌంట్ ఆడితే అసలు ఏనంటుంది, సీరియస్ అవుతుంది చూడండి. 450 రూపీస్కి నువ్వు скидки. తీసుకుంటే Чё меня తీసుకో, стоит? లేకపోతే వెళ్ళిపో. Мне тоже деньги అంతే, сидеть дома. నువ్వు కాకపోతే వేరే వాడు వచ్చి కొంటాడనే గర్వంతో ఉంటారు అనమాట వీళ్ళు. ఇదంతా సేమ్ మన రైతు బజార్ లాగానే మామ, కానీ కొన్ని క్లోజ్ చేశారు అనమాట, ఇంకా తెరవలేరు. ఇంకేంటంటే కరెక్ట్ 6-7 టైంకి క్లోజ్ చేసేస్తారు అనమాట. మరి అదేందో మ్యాజిక్ తెలియదు. మన సైడ్ అయితే 6-7కి అంగడి అనేది ఇంకా పెరుగుతుంది రష్ అనేది. ఇక్కడ 7 అనేది లాస్ట్ అనమాట. అండ్ ఇక్కడ వంకాయ చూడండి. వంకాయ తీసుకోవాలండి. సో ఇక్కడ మనకు చిన్న వంకాయలు కనిపించవు అనమాట, మన సైడ్ ఉండే వంకాయలు. సో ఇలా పెద్ద పెద్ద ఉంటాయి. అండ్ ఇది కూడా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో మీకు అయితే చూపిస్తా ప్రైస్ ఎంత ఉంటుంది. ఇది ఒక్కటి బైకే స్కూల్కి అయితే సో అదొక్క వంకాయ మనకి 82 సోములు పడ్డది. అండ్ అక్కడ పాలకూర కూడా ఉంది. 20 రూపాయలు అండ్ ఒక్క కట్ట 20 రూపాయలు అంట, అంటే 20 సోమ్స్. బైకే స్కిట్కి అదే మనకు 20 రూపీస్ ఇంటికాడ పెడితే మనకి 20 కట్టలు ఇస్తారు. 20 కట్టలేమి ఇయ్యరు. మా సైడ్ ఇస్తారు. బైకే ప్రజలు వస్తూ. అండ్ వెజిటేబుల్స్ అనేవి ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటాయి. వెజిటేబుల్స్ కానీ ఇంకా ఫ్రూట్స్ కానీ సో అసలు ఇండియాతో కంపేర్ చేయలేము. ఆ పాలకూరతో పాటు ఇది కూడా ఎక్స్ట్రా ఇచ్చిండు, ఫ్రీగా ఇచ్చిండు అనమాట. అండ్ ఇటు సైడే మొత్తం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. సో నెక్స్ట్ ఏంటంటే డిటర్జెంట్ పౌడర్ అండ్ మనకి డిష్ వాషర్ అయితే కావాలి. సో ఇక్కడ పౌడర్స్ చూడొచ్చు, సేమ్ సంచుల్లో ఉన్నాయి. సో ఇవైతే రేట్లు ఎక్కువ. ఇది నా తెలిసిన వరకు 800-900 చేంజ్ ఉంటుంది. సో మనం చిన్న లిక్విడ్ తీసుకున్నాం, అది 350 అట్లా ఉంటుంది, 350-400. అండ్ మనకి ఇలాగా డస్ట్బిన్ కవర్స్ కూడా కావాలన్నమాట, అవే మెయిన్. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ కోల్గేట్ మనకి ప్రైస్ ఎంత చెప్పారంటే మనకి దగ్గర 200 సోమ్స్ చెప్పారు. మన సైడ్ మ్యాక్సిమం 50 రూపీస్ అట్లా ఉంటుంది. పాప చూడండి మామ ఎంత క్యూట్ ఉంది. నెక్స్ట్ అయితే మేము రైస్ తీసుకోవడానికి వచ్చినాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక 5-6 టైప్స్ ఆఫ్ రైస్ ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ మన వాళ్ళందరూ తినేది బాస్మతి రైసే అనమాట. సో ఇది బాస్మతి రైస్, మళ్ళీ దీనిలో కూడా సబ్ టైప్స్ ఉంటాయి. సో ఇది కనిపిస్తుంది కదా, సో అదైతే 190 per kg, ఇదైతే 165. మనకి ఇక్కడ ఎర్ర కందిపప్పు అయితే కూడా కనిపిస్తుంది. సో ఇది పర్ కేజీ అయితే వచ్చేసి 190 సోమ్స్. అన్ఫార్చునేట్లీ మేము తీసుకునే రైస్ అయితే ఇక్కడ లేదు. అండ్ ఇదైతే డ్రై ఫ్రూట్ స్టోర్ అనమాట. ఇక్కడ మూటలు మోయనికి వచ్చిన అర్థమవుతుంది. ఇంతే మామ మేము చేసే షాపింగ్, ఎస్పెషల్లీ గ్రోసరీస్. అండ్ ఇంకా తీసుకునే ఉండే కానీ చాలా షాప్స్ అయితే క్లోజ్ చేసి ఉండే. సో అవి అయితే రేపు వచ్చి తీసుకుంటాం. అండ్ ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది మనం చేసే షాపింగ్ అయితే. అమ్మని మొత్తం ఈ కార్లో ఈ ట్యాక్సీలు అయితే వేసుకొని అయితే ఇంటికి వెళ్తున్నాం. అండ్ దీని అంటే ఈ స్ట్రీట్ అవతలనే, దాన్ని కూడా వీడు 100 సోమ్స్ అయితే అడిగిండు. ప్లస్ మళ్ళీ సీరియస్ అవుతుండు, మళ్ళీ లేట్ అవుతుందని. брат. Что проблема? Время держишь, время. Сикль, время. Сейчас базар закрывать будет. Базар закрывать будет, все спать пойдут. సో టైం అవుతుందని బాగా సీరియస్ అవుతుండు. సో ఇప్పుడు మేము ఈ సామాన్ బజార్లో కొనడానికి రీజన్ ఏంటంటే, సూపర్ మార్కెట్స్ కూడా ఉంటాయి. సో బజార్లో కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రైజెస్ కొంచెం అటు ఇటు మనకి అనుకూలంగా ఉంటాయి అన్నమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే బార్గెనింగ్ కూడా చేయొచ్చు. సో అందుకే బజార్లో కొంటామన్నమాట మోస్ట్లీ స్టూడెంట్స్. అండ్ చిన్న వస్తువులు ఏమైనా ఉంటే మర్చిపోతే అవి అయితే పక్కా ఇంకా సూపర్ మార్కెట్లోనే కొనాల్సి వస్తుంది. సో ఇంతే మామ ఈ బ్లాగ్, ఈ వీడియో అయితే. సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటా. మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ సో బాయ్.